సేనులు సభాసదులు యావన్ మందికి కూడా నా హృదయపూర్వక సాయంకాల నమస్సుమాంజలు. గోవు గురించి విశేషాలు బాలకృష్ణ స్వామి గారు చెప్పారు. ప్రత్యేకంగా చెప్పేదంటూ ఏమీ లేదు, కానీ న్యాయపరమైన కొన్ని సూక్ష్మమైన విషయాలు ప్రజలకు కూడా తెలియాలి కదా, మీరు వస్తే బాగుంటుంది. మీరు దీనికి సంబంధించి 2 తీర్పులు హైకోర్టు జడ్జిగా ఉమ్మడి హైకోర్టులో చెప్పారు కనుక వాటి గురించి వివరించకపోయినా కానీ వాటిని తెలుసుకుందుకు దాంట్లో ఉన్న విశేషాలని కొంత సభకి తెలియజేయడం ఈ రోజున చాలా ఆవశ్యకము అని చెప్పబట్టి నేను మీ ముందర ఉండడానికి ఆ భగవంతుడు సంకల్పం నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందనే సభాముఖంగా తెలియజేస్తాను. అఘనము అనేది ఋగ్వేదంలో చెప్పబడింది. అఘనము అంటే చంపకూడనిది, చంపబడనది, హింసించబడనిది అని అర్థం. ఈ ఋగ్వేదంలో అఘనము అనే మాట కనీసం 19 సార్లు వివరించబడింది గోవు గురించి. అంటే వేదంలో, ఋగ్వేదంలో ప్రత్యేకంగా చెప్పినది ఏమిటంటే గోవుని చంపకూడనిది, చంపబడనది, హింసించబడనది. బానే ఉంది, ఋగ్వేదంలో చెప్తే సరిపోతుందా అని ఎవరికైనా అనుమానం కావచ్చు. ఋగ్వేదంతో పాటుగా యజుర్వేదంలో కూడా గోవుని అఘన అని చెప్పి వర్ణన చేయబడింది. ఇవన్నీ ఒక పక్కన పెడితే కనీసం 10,000 సంవత్సరాల క్రితం నుంచి, వేద కాలం నుంచి కూడా గోవుని గోమాత అని పిలుస్తారు. మాత అని ఎందుకు పిలవాలి? భూమాతని పిలుస్తారు. తల్లి తర్వాత తల్లితో సమానం కనుక, మన భారం మోస్తోంది కనుక. గోమాత కూడా మన్ని జీవించడానికి, మనిషిగా జీవించడానికి మనకి ఉపయోగపడుతుంది కనుక, ఆరోగ్యవంతంగా మనిషి జీవించడానికి ఉపయోగపడుతుంది. తల్లి తర్వాత అంత ముఖ్యమైనది గోమాత అని వేదకాలం నుంచి కూడా పిలువబడుతుంది. మ్యాక్మిల్లన్ అన్నవాడు 1834లో ఇండియన్ పీనల్ కోడ్ రాయడానికి బీజం వేసి 1860లో ఐపీసీ తయారు చేసినప్పుడు 429 అనే సెక్షన్ ఒకటి అందులో పొందుపరిచారు. ఆ 429 సెక్షన్ ప్రకారంగా పశుహింస అనేది 5 సంవత్సరములు కఠిన కారాగార శిక్ష వరకు విధించవచ్చును అని చెప్పారు. కానీ అక్కడ చేసిన పొరపాటు ఏమిటంటే ఆ నేరం బెయిలబుల్ అఫెన్స్, అంటే వాడు నేరం చేసిన వాడు బెయిల్ ఇచ్చుకుని వెళ్ళిపోవచ్చు, వాడిని అరెస్ట్ చేసినా వెంటనే వదిలేయాలి అని చెప్పబట్టి ఎవరికైనా వాళ్లే ఈ గోవులను తీసుకెళ్ళడం, చంపేయడం, నేరం చేశారనుకుంటే వాడిని అరెస్ట్ చేసినా కానీ వెంటనే బయటకు వచ్చేది. ఇది ఆ బెయిలబుల్ అఫెన్స్ అని చెప్పబట్టి నాన్ బెయిలబుల్ అఫెన్స్ గా చేయకపోవడం బట్టి జరుగుతున్న అన్యాయం అనేది 1860 నుంచి కూడా సమాజ స్పృహ ఎవరికీ కలగలేదు. కొన్ని వేల గోవులు వధింపబడుతున్నాయి. 1860లో భారతీయ ధర్మాన్ని బట్టి గోవు అనేది గోమాత కనుక పశువులనేదేన్ని కూడా అసలు హింసించకూడదు, చంపకూడదు అని చెప్పినప్పటికీ అది బెయిలబుల్ అఫెన్స్ అనే అడ్వాంటేజ్ తీసుకుని నేరమయమైపోయి ఆవును చంపడం అనేది విచ్చలవిడిగా జరుగుతుంది. ఆవు యొక్క గొప్పతనం మనకి తెలియక మన ఇంట్లో ప్రతివాడు ఓ కుక్కని పెంచుకుంటే స్టేటస్ అనుకునే మూర్ఖత్వంలో ఉన్నారు. ఓ కుక్కని పెంచడానికి మనం ఎంతో ఖర్చు పెడతాము, వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాము, ఇంట్లో దాని అశుద్ధాన్ని కూడా అది తీసి ఆ వాసన చూసి అనారోగ్యం తెచ్చుకుంటాం. అదే గోమూత్రం వాసన చూసినా, గోమయం వాసన చూసినా అది ఆరోగ్యం తెచ్చుకుంటాం.
కనీసం పొంగనూరు ఆవు ఉందనుకోండి, కుక్క కంట మనం పెంచుకుంటే ఇంట్లో తిరుగుతుంది, మేడ ఎక్కగలదు, మేడ దెక్కగలదు. మన ఇంట్లో ఆ కుక్కని బదులు గోవును పెంచుకోవాలని నేను సభాముఖంగా చెప్తున్నాను. ఇంతకు మించి ఇది కూడా విస్మరిస్తే మనం మనుషులుగా బతికినట్టే. అంటే మనకి గోవు కంటే కుక్క ముఖ్యమైపోయిందని అంత ఇంగిత జ్ఞానం లోపం ఉన్నట్టే. అది అర్థం చేసుకోమని మాత్రం నేను సభాముఖంగా చెప్తున్నాను. తర్వాత వేదాన్ని అనుసరించి ప్రత్యేకంగా ఋగ్వేదాన్ని ఉదాహరిస్తూ గుప్తుల కాలంలో అశోక చక్రవర్తి శాసనాల్లో కూడా గోవుని చంపితేనే కాదు, చంపిన మరణ శిక్ష విధించాలి అని చెప్పారు. వేదంలోనే ఉంది. వేదంలో ఉన్న గోవుకి సంబంధించే కాకుండా ఏ పశువుని హింసించినా చంపినా 5 ఏళ్ల శిక్ష ఐపీసీలో ఉంటే, వేదాల ప్రకారం గోవుని హింసించినా చంపినా మరణశిక్ష ఋగ్వేదంలో చెప్పిన దాని ప్రకారం అశోకుడు శాసనాల్లో ప్రతి చోట కూడా అశోక పరిపాలనలో శాసనాలు చేసి పెట్టడం అయింది. అంటే ప్రజలకు అవగాహన కోసం. ఇవాళ మనకి తెలియదు, ఆ గో విశేషం తెలియదు, దాని విలువ తెలియదు, దాన్ని హింసిస్తుంటే మనం చూస్తూ ఉంటాం. 1999 అయిపోయిన తర్వాత 2000 సంవత్సరం ఆ ప్రాంతంలో నేను బంజారా హిల్స్ లో రోడ్ నెంబర్ 12 లో జిల్లా జడ్జి క్వార్టర్స్ లో ఉన్నప్పుడు బక్రీద్ పండుగ ముందు రోజున 2 ఒంగోలు గిత్తలు మంచి వయస్సులో ఉన్నవి పరిగెట్టిస్తున్నారు పొద్దున్నే. ఒక 10 మంది, అందులో 2 చేతుల్లో ఓ కంట్రీ గన్స్ ఉంది. నాకు అర్థం కాలేదు, పొద్దున్నే వాకింగ్ కల్లా వెళ్తుంటే ఎందుకు పరిగెట్టిస్తున్నారు అని. అంటే వాటిని చంపడం కోసం పరిగెట్టిస్తుంది. మరి చంపేయచ్చు కదా, ఎందుకు పరిగెట్టించడం? నాకు ఆలోచన వచ్చింది, ఎందుకు ఇలా చేస్తున్నారు? పరిగెట్టించడం వల్ల వాటిలో రక్తం మరగడం వల్ల చర్మం వలచడం సులువైతే దాన్ని చంపి ఆ మాంసం తినడానికి అని. అప్పుడే నాకు ఇది విషయం తెలిసాక మనస్సులోంచి ఒక బాయిలింగ్, అంటే ఆ బుద్ధి మనస్సు. దావుడుమూతల సినిమాలో చెప్తాడు, మనిషికి బుద్ధినిచ్చి, బుద్ధికి మనసునిచ్చి, మనిషిని దేవుడు ఈ లోకానికి పంపితే బుద్ధికి మనసు లేక, మనిషికి బుద్ధి లేక నరుడే ఈ లోకం నరకం చేశాడు అని. అంత మూర్ఖత్వంగా దాన్ని చంపడానికి కూడా వాళ్ళు స్వప్రయోజనం ఆలోచించి, అది చచ్చిపోతుందనే ఇంగిత జ్ఞానం కోల్పోయి దాన్ని పరిగెట్టించి, దాని రక్తాన్ని వలిగించి, దాని మీద కాలి నూనె లాంటి పదార్థాలు వేసి ఆ చర్మాన్ని వలిచి ఆ మాంసం తింటే ఏమి, తినకపోతే. ఇదే బక్రీద్ టైంలోనూ, రంజాన్ టైంలోనూ నేను హైకోర్టుకు వెళ్లేటప్పుడు, కోర్టుకు వెళ్లేటప్పుడు కూడా ఓల్డ్ సిటీలోంచి ఆ పురాణ్ పూలంలో వెళ్తుంటే రక్తాలు ఏర్లుగా అలా ప్రవహిస్తుంటే కూడా ఏమైపోతుంది, ఏమి ఈ సమాజము, రోడ్ల మీద రక్తాలు ఏమిటి అని అనిపించేది నాకు. ఏమి చేయగలము మనం, ఏమి చేయగలము? చేయగలిగిన వాడు చేయలేనప్పుడు చూస్తూ ఊరుకోవడమేనా? అంటే వేర్ యూ కెన్ చేంజ్ యూ హ్యావ్ టు, వేర్ యూ కెనాట్ చేంజ్ యూ హ్యావ్ టు పుట్ అప్ అని. కానీ భారతంలో ఒక ధర్మం చెప్పారు, అదేమిటంటే నేరం చేసిన వాడికంటా కూడా, నేరాన్ని నిరోధించడానికి సమర్థత ఉండి కూడా నేరాన్ని నిరోధించకుండా ఉన్నవాడు నేర ప్రవృత్తి వాడికంటే ప్రమాదకరుడు, నేరం చేసిన వాడికంటే నికృష్టుడు అని చెప్పారు. అంటే ఇక్కడ 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. నేరాన్ని నిరోధించవలసిన వాళ్ళు ఎవరు? ఎగ్జిక్యూటివ్. ఆ గోవును చంపకుండా కాపాడవలసింది ఎవరు? రక్షించవలసింది ఎవరు? పోలీసు వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ. అంటే ఇప్పుడు ఎవరిని మనం నిందించాలి? పోలీసులు నిందించలేం, ప్రభుత్వ అధికారులు నిందించలేం, అసలు ఈ పరిపాలించి ప్రభుత్వాన్నే నిందించాలి. అంటే ఈ ప్రభుత్వము నేరస్తుడి కంటే నికృష్టులా?
ఇలా ప్రశ్నలు వేసుకుంటూ పోతే వాళ్ళ దాకా వెళ్తే ఏమో తప్ప దీనికి అర్థాలు ఉండవు. వాళ్ళ దాకా వెళ్తే ఇంగిత జ్ఞానం అనేది కనుక ఆ దాగుడుమూతలు సినిమాకి అర్థం తెలిస్తే ఆ పాటకి ఆ బుద్ధి మనస్సు ఏకమైతే అయ్యో సమాజంలో ఈ క్రూర హింసని మనం నిరోధించాలి అనేది ఇంగిత జ్ఞానం కలిగితే ఆ పోలీసు వ్యవస్థను కానీ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థను కానీ వాళ్ళు ఆదేశిస్తే ఈ నేర ప్రవృత్తి తగ్గుతుందేమో అని నా మనస్సుకి అనిపించింది. అదే కాదు, దత్త చరిత్ర చదివినప్పుడు, షిరిడి సాయి చరిత్ర కూడా చదివినప్పుడు, అందులో వీరభద్రప్ప చెన్నబసవప్ప కథ కూడా చదివినప్పుడు అక్కడ ఒక విశేషం చెప్తారు. ఒక కప్ప పాముగా ఇద్దరు దెబ్బలాడుకుంటే గత జన్మలో వాళ్ళిద్దరూ శివార్చకుల అన్నతమ్ములు ఈ వంతు కోసం కొట్టుకుంటూ ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం వల్ల కప్ప పాముగా పుట్టారు. అంటే అది నాకు ఒక సమాధానం ఎలా దొరికిందో నాకు ఆ రోజున దత్త చరిత్ర చదువుకుని నేను వెళ్తుంటే ఇదంతా చూస్తే ఇప్పుడు గోవులు చచ్చిపోయి గోవులు గతంలో గోవులను చంపిన వాళ్ళు అయి ఉంటారేమో. అంటే ఇలా జరుగుతుందేమో ఈ సమాజం. అంటే ఏ జాతిని ఏ మతాన్ని నేను కించపరచు కాదు. ఈ జన్మలో వీళ్ళు చంపితే మళ్లీ జన్మలో వాళ్ళు చంపబడతారనే విధ జ్ఞానం ఈ రకంగానే వాళ్ళు కలిగితే ఈ గోవును చంపడం మానేస్తారేమో అని నా బాధ. అది ఈ సమాజంలో ఈ సభలో ఈ రకంగా ప్రజలకు ఈ సందేశపూర్వకంగా నేను వ్యక్తపరచాలనే భావంతో ఇప్పుడు చెప్తున్నాను. ఇంకొకటి, గోవు అనే విశేషము 2006లో అమెరికన్ రీసెర్చ్ సెంటర్లో గోమూత్రం యొక్క అతి విశేషమైనది చెప్పి దానివల్ల అనేక ఆరోగ్య సమస్యలకి పరిష్కారం ఉంటుంది అని. మీకు పంచగవ్యము అని చెప్తారు. పంచగవ్యములో గోక్షీరము ఆవు పాలు, గోదధి ఆవు పెరుగు, గోఘృతము ఆవు నెయ్య, గోమూత్రము ఆవు ఉచ్చ అంటారు కదా, అండ్ గోమయం ఆవు పేడ. ఈ 5ని కలిపి పంచగవ్యం ఏ ధర్మ కార్యక్రమం చేసిన, ఆధ్యాత్మిక కార్యక్రమం చేసిన పంచగవ్యాన్ని తయారు చేసి ప్రోక్షణ చేసి పవిత్రత చేసి అది ప్రసాదంగా ఇచ్చాకే మనిషిలో పెర్ఫెక్షన్ వస్తుంది. ఆరోగ్య స్థితి, మానసిక స్థితి, పరిపక్వమైన మానసిక స్థితి వస్తుంది అనేది వేదాలు చెప్తున్నాయి. అంటే ఈ పంచగవ్యంలో ఉన్న విశేషం ఇంతకు మించి మనం చెప్పవలసిన పని లేదు అని నేను అనుకుంటా. ఇప్పటిదాకా వారు చెప్పిందంతా ఈ పంచగవ్యం వల్ల అనేకమైన విశేషాలు ఉన్నాయి అనేది. కరోనా టైంలో ఆవు పిడకలతోటి పొగ వేసినప్పుడు చోట్లకి కరోనా చేరలేదు. విషక్రిమి, బ్యాక్టీరియాయే కాదు వైరస్ కూడా చేరదు. వైరస్ కూడా ఆవు పిడకల పొగకి చచ్చిపోతుంది, దోమలు కూడా రావు. ఈవేళ మనం వాటిని వాడడం, అనవసరంగా ఉన్న కెమికల్ ఇంట్లో వాడతాం. ఆవు పిడకల పొగ ఇంట్లో వేసినట్లయితే ఆ దోమలు బెడద కూడా తప్పుతుంది. క్రిమికీటకాలు, మనకి హాని చేసే క్రిమికీటకాలు ఆ ఇంటికి చేరవు. అదే కాదు, ఆవు నేతితోటి హోమం చేస్తారు. అగ్నిహోత్రుణ్ణి పిలిచి ఆహ్వానం చేసి ఆ హోమం చేసినప్పుడు, అగ్నికి హుతులిచ్చినప్పుడు కూడా ఆవు నేతితోటే ఎందుకు చేస్తారు, వేరే నేతితో ఎందుకు చేయరు? మీకు భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగినప్పుడు యూనియన్ కార్బైడ్ని నిత్యము అనుష్ఠానం చేసి వేద పండితుల ఇంట్లో నిత్య హోమం జరిగి, నిత్య గోఘృతంతో చేసిన హోమం జరిగిన ఇళ్లలో వాళ్ళు ఈ గ్యాస్ పీల్చి చచ్చిపోలేదు. అంటే ఆ ప్రదేశం అంతా కూడా ఆ కెమికల్ యాడ్వర్స్ ఇంపాక్ట్ అనేది అక్కడ జరగలేదు. ఇంతకు మించి ఇంకేం కావాలండి? ఇందాక వారు చెప్పారు కౌ హగ్గింగ్ అని. ఫారిన్ కంట్రీస్ లో కౌ హగ్గింగ్ కి పెద్ద డిమాండ్. కౌ హగ్గింగ్ అనేది ఆవు గంగడోల దగ్గర మెడ దగ్గర పట్టుకుని ముద్దు పెట్టుకోవడం. అంటే ముద్దు పెట్టుకోక్కర్లేదు, మన తల ఆనించడం భక్తితోటి. ఆవుని గంగడోలు కనుక మనం ఇలా దువ్వితే అది ఎంత ఆప్యాయత ఇస్తుందంటే
మన ఆశీర్వదిస్తుందండి. ఎలాంటి ఆశీర్వదించడం అంటే నేను చెప్తాను. తల్లి బిడ్డని కన్నేటప్పుడు, నవమాసాలు మోసేటప్పుడు ఆ బిడ్డ పొత్తిళ్లలోంచి తన్నుతుంటే ఆవిడికి లేని ఆనందం వస్తుంది. ఆ పిల్లవాడు ఇంకా బాగా ఎదగాలి, ఇంకా బాగా ఎదగాలి, ఇంకా తన్నాలి, బయటికి రావాలి అనే పిల్లవాడిని ఏ రకంగా ఆశీర్వదిస్తుందో ఆ గోవు గంగడోలు దూగితే మనిషిని ఆ రకంగా ఆశీర్వదిస్తుంది. అదే కాదు, ఆ పెరిగిన పిల్లవాడు ఒక దుర్మార్గుడయి, ఒక లోక కంటకుడయి, ఓ గోహత్య చేసేవాడయి, ఓ గోహింస చేసేవాడైతే ఆ తల్లి, ఏ తల్లి, ఇందాక నేను చెప్పా 3 తల్లులు ఉన్నారు అని, జన్మనిచ్చిన తల్లి, భూమాత, గోమాత. హింసించిన గోమాత శపించడంతో పాటుగా మన భారం మోసి భూమాత కూడా శపిస్తుందట. ఎలాంటి శాపం అంటే, అమ్మా నువ్వు చిన్నప్పుడు నీ గర్భంలో నేను ఉన్నప్పుడు నువ్వు ఇచ్చిన తిండి, నువ్వు తిన్న తిండి ఆధారంగా పేగు ద్వారా నాకు ఈ సమర్థత వచ్చినప్పుడు నేను కాళ్ళు అటు ఇటు తన్నుతుంటే నువ్వు పొట్ట రాసుకుంటూ నన్ను ఎంతో అభిమానించావే, ఆనందించావే. ఇప్పుడు నాకు 18 ఏళ్ళు, ఇప్పుడు నిన్ను తన్నుతాను అంటాడు. అంటే ఆ తల్లి అంటుంటా, లోకకంటకుడు కూడా నువ్వు చెడపుట్టావరా, నువ్వు ఎప్పుడు చనిపోతావో అప్పుడు ఈ లోకం బాగుపడుతుంది అని ఆ కన్న తల్లి అంటుంటా. గోమాత అంటుంటా, నేను నీ కోసం పుట్టాను, నీ కోసం సేవ చేస్తున్నాను, నన్నేనే హింసించి నన్నే చంపడానికి ప్రయత్నిస్తావా, నీ భూమి మీద ఎప్పుడు చచ్చిపోతావరా అని గోమాత అంటుంటా. నిన్ను నేను అనవసరంగా ఈ భూమి మీద మోస్తున్నాను రా, నువ్వు తొందరగా చచ్చిపోతే చాలు అని భూమాత అంటుంది. ఇంటి నుంచి నేనేం చెప్పను. ఇది మనం అర్థం చేసుకుని గోవుని రక్షించడానికి ప్రయత్నించాలని చెప్తూ, ఇందాక నేను చెప్పిన విషయంలో నాకు ఆ తీర్పు చెప్పడానికి వచ్చిన ఇన్స్పిరేషన్ ఏమిటంటే, ఫస్ట్ కేసు ఖమ్మం నుంచి వచ్చింది. ఒక బెయిల్ అప్లికేషన్, అది బెయిలబుల్ అఫెన్స్, ఇందాక మీకు చెప్పాను కదా. బెయిలబుల్ అఫెన్స్ లో అక్కడ కోర్టులో బెయిలబుల్ అఫెన్స్ డిస్మిస్ అయితే హైకోర్టు జడ్జిగా ఉండగా నా దగ్గరకు వచ్చినప్పుడు దాని మీద ఆ తీర్పు తప్పని కోర్టులో పిటిషన్ పెడితే ఆ తీర్పులో నేను కనీసం ఒక 100 పేజీలు ఈ వేదాలు, ఉపనిషత్తులు, శ్రీరాముడు కాలం, జనక మహారాజు, అప్పుడున్న గో సంతతి, పూర్వంలో అసలు డబ్బుకి అంటే ఏమిటో తెలియనప్పుడు భూమితో పాటుగా బంగారము, వెండితో పాటుగా మనుషులకి ఒక వస్తువు నుంచి ఇంకొక వస్తువు వినిమయం చేసుకోవాలంటే అప్పుడు డబ్బు లేదు కనుక వస్తువు వినిమయంలో వాళ్ళ ఆస్తిని గోవుల ద్వారా లెక్కించేవారు. ఇన్ని గోవులు ఉంటే అంత స్థితిమంతుడు అని. గోవుల్ని ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మార్చుకునేవారు కానీ చంపేవారు కాదు, హింసించేవారు కాదు. అంత పవిత్రమైంది గోవు. మనకి తను అన్ని రకాల పరిపుష్టినిస్తూ ఆర్థిక పరిపుష్టి కూడా ఇంకో వస్తువు వినిమయానికి కూడా ఉపయోగపడేది గోవు. అంత విలువైన గోవుని మనం రక్షించుకోవాలి. తర్వాత ఇంకొకటి, రాజ్యాంగంలో ఫ్రెటర్నిటీ అనే ఒక మాట ఉంది. ఫ్రెటర్నిటీ అనే దానికి అర్థం ఏమిటంటే, సూక్ష్మంగా చెప్పాలంటే మహాభారతంలో ధర్మం అంటే ఏమిటి అని అడిగినప్పుడు అవతలవాడు చేసే పని నువ్వు చేసినట్లుగా ఎంచుకుంటే అది నీ ప్రకారం తప్పైతే అవతలవాడిని తప్పనాలి. అవతలవాడు చేసిన పని నువ్వు ఎంచుకుని అది రైట్ అయితే అవతలవాడు చేసి దాన్ని నువ్వు తప్పని ఎంచే అర్హత నీకు లేదు. అది పరిపాటించడమే ధర్మం అని చెప్తారు ధర్మంలో సూక్ష్మం. అంటే ఫ్రెటర్నిటీలో అదే చెప్తారు.
అవతల వాళ్ళ యొక్క భావాలకి విలువనిచ్చి నీ భావాన్ని దానికి తగ్గట్టుగా నువ్వు అనుసరింప చేసుకోవాలి. ఈ మధ్యన మీరందరూ చూస్తుంటారు, ఒక హైకోర్టు జడ్జి గారు యాదవ్ అనే ఆయన ఉమ్మడి పౌర స్మృతి కావాలి అని చెప్పి ఆ బార్ అసోసియేషన్ లో అడ్వకేట్స్ రాజ్యాంగ దివసము అంటే కాన్స్టిట్యూషనల్ డేలో ఈ విషయమై మీరు మాట్లాడండి అంటే ఆయన మాట్లాడినప్పుడు అందులో మెజారిటీ యొక్క భావాలని గౌరవించాలి అని చెప్పడం ఒక తప్పుగా భావించి ఏదో సందర్భంలో ఎక్కడో అనకూడని మాట ఏదో అనేసినట్టుగా ఒక చిన్నది అంటే పుల్లలు వెతకడం, హెయిర్ స్ప్లిట్టింగ్ అంటారు కదా, జుట్టులోంచి అలాగా వెతికి అదేదో ఒక ఇష్యూ చేస్తే ఇంగిత జ్ఞానంతో అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ వాళ్ళు ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. ఆ జడ్జి గారు మాట్లాడిన దాంట్లో ఏమీ తప్పు లేదు. ఆయన మాట్లాడిన మొత్తం స్పీచ్ అంతా వినండి. మీరు ఎక్కడో ఏదో ఒక మాట చెప్పి మాట్లాడడం కావాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ విషయం మనకు అనవసరం. కానీ మనుషులుగా మనం చేసుకునే రాజ్యాంగంలో మనం పరిపాలించుకునే దాంట్లో రాజ్యాంగం అంటే ఏమిటి, ఆ మాట్లాడినట్టు తప్పేమిటి? రాజ్యాంగంలోనే ఆర్టికల్ 44లో ఉమ్మడి పౌర స్మృతి కావాలి అని చెప్పినా కానీ ఇప్పటిదాకా ఉమ్మడి పౌర స్మృతి తీసుకురాకపోవడానికి పాలకుల వల్ల వచ్చిన లోపం ఏమిటి నువ్వు తెలుసుకోవాలి. ఆ జడ్జి గారు అదే చెప్పారు. అందులో అంత తప్పు పట్టుకునే అంత విషయమే లేదు. ఇక్కడ ఫ్రెటర్నిటీ అంటే దాని అర్థం అదే, అవతల మెజారిటీ వాళ్ళ భావాలని గౌరవించి మచులుకోవడం అనేదే రాజ్యాంగంలో చెప్పి ఫ్రెటర్నిటీ. ఇవాళ ఫ్రెటర్నిటీని గౌరవిస్తే హిందువుల యొక్క తల్లి తర్వాత తల్లితో సమానమైన గోవుని హింసించడానికి గాని వధించడానికి గాని హిందువుడే కాదు వేరే మతం వాడు కూడా సాహసించడు. కానీ ఆ ఫ్రెటర్నిటీ అనే దాన్ని ఇంగిత జ్ఞానం లేకో దాని అర్థం తెలియకో మూర్ఖత్వంగా గోవులను హింసించి గోవులను చంపుతున్నారు. ఇది లీగల్ ఆస్పెక్ట్ కనుక నేను ఉదాహరణతో మీకు అర్థం అవ్వాలి కనుక యాదవ్ గారి జస్టిస్ యాదవ్ గారిని కూడా ఉదాహరణ చెప్తూ ఇక్కడ అన్వయించడం జరిగింది తప్ప అదేదో పెద్ద ఇష్యూ ఇక్కడ తీసుకొద్దాం అనుకో. ఒకవేళ ఇదే పెద్ద ఇష్యూ చేసినా నేను బాధపడేది ఏం లేదు. నేను చెప్పవలసింది నేను చెప్తాను. ధర్మం కనుక అదే మహాభారతంలో చెప్పాడు, చెప్పవలసిన చోట చెప్పవలసింది చెప్పకపోవడమే తప్పు. ఆ యాదవ్ గారు చేసింది తప్పు కాదు, చెప్పవలసిన చోట చెప్పవలసిన విషయంలో చెప్పాడు అని నా భావన. మీ భావన ప్రకారం మీరు ప్రవర్తించుకోవాలి. నా భావన కాదనే అధికారం మీకు లేదు. అది ఆర్టికల్ 19 నాకు సంక్రమించింది ప్రాథమిక హక్కుల్లో భాగంగా. నేను ఆర్టికల్ 51A వైలేట్ చేయటం లేదు. 4A పార్ట్ 4A నేను వైలేట్ చేయలేదు. ఫండమెంటల్ డ్యూటీస్ నేను ఫాలో అవుతున్నాను. నేను ఏ మతాన్ని నిందించట్లేదు, ఏ వ్యక్తిని నిందించట్లేదు. వ్యవస్థలో లోపాలని పాయింట్అవుట్ చేసి చెప్తున్నాను కనుక ఆ చెప్పేటప్పుడు నా ప్రాథమిక హక్కు నేను వినియోగించుకొని ఆ ప్రాథమిక బాధ్యతను నిర్వర్తించి ఇది నాకు ఉంది అని కూడా సభాత్మకంగా చెప్తున్నాను.